హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ డిగ్రీ 4th సెమిస్టర్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయితే చేశారనమాట. సో ఎవరైతే 4th సెమ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రిజల్ట్స్ కోసం డిస్క్రిప్షన్ లో అఫీషియల్ లింక్ అయితే ఉందన్నమాట. దాని మీద క్లిక్ చేసి మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సింపుల్ గా మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో దట్ మీకు ఈజీగా అయితే మీ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో రీవాల్యుయేషన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే రీవాల్యుయేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఇక్కడ క్లియర్ గా అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో క్లియర్ గా చూసుకున్నట్లయితే రీవాల్యుయేషన్ ఫర్ ఈచ్ పేపర్ ఎట్ 1350 రూపీస్ ఫ్రమ్ 26th December 2023 to 4th January 2024 వితౌట్ ఫైన్. క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే 4th January తర్వాత ఎవరైతే రీవాల్యుయేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో సో వారికి అయితే ఫైన్ అయితే పడుతుంది అనమాట. సో క్లియర్ గా చూసుకోవచ్చు. రీవాల్యుయేషన్ ఫర్ ఈచ్ పేపర్ ఎట్ 1930 రూపీస్ అయితే పడుతుంది అనమాట. ఎవరైతే January 9th ఈ మధ్యలో అయితే మనకి ఫైన్ అయితే పడుతుంది అనమాట. ఎవరైతే రీవాల్యుయేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో 4 లోపు అయితే మీరు రీవాల్యుయేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓకే కదా. మనకి గనక రిజల్ట్స్ లో వచ్చే ఫ్లాగ్ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో క్లియర్ గా అయితే చెక్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా మనకి ANU డిగ్రీ రిజల్ట్స్ అనేవి రీవాల్యుయేషన్ అప్డేట్ అనేది మనకి రాగానే వెంటనే పోస్ట్ అయితే చేస్తాను. అంతవరకు కొంచెం వెయిట్ అయితే చేయండి. నెక్స్ట్ అప్డేట్ రాగానే వెంటనే పోస్ట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. అలాగే రిజల్ట్స్ వచ్చినా కానీ రిజల్ట్స్ లింక్ అనేది ఈ విధంగా నేను పోస్ట్ అయితే చేస్తాను. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని అప్పుడే మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.